మంచి మాటలతోటి పడికట్టు పదాలతోటి ఆకట్టుకునే పడికట్టు పదాలతోటి మెస్మరైజ్ చేసి జనాన్ని తన వైపు లాక్కొనేగల ఒక సమ్మోహన శక్తికి ప్యాంటు షర్ట్ వేస్తే కేసీఆర్, అందులో డౌట్ ఏం లేదు. బట్ ఆయన వ్యక్తిగతంగా అండి, అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు కలిసిన సందర్భాలు చాలానే ఉంటాయి. ఎప్పుడన్నా డిడ్ హీ రిపెంట్ ఫర్ ది కైండ్ ఆఫ్ యాక్ట్స్ హీ డిడ్ డ్యూరింగ్ హిస్ ద లాస్ట్ 2 years ఆఫ్ హిస్ సెకండ్ టెన్యూర్? అంటే ఆయన బయటికి చెప్పడండి, లోపల ఏమన్నా తన మనసులో ఆ ఫీల్ అయితే కావచ్చు. ఎందుకంటే తన ఓటమికి ఆయన సమీక్షించుకోవడానికి చాలా సమయం దొరికింది ఆయనకి ఓడిపోయిన తర్వాత. బహుశా ఇవన్నీ కూడా ఆయనకు మనసులో మెదిలుంటాయి, ఎందుకంటే మెమరీ పవర్ చాలా ఎక్కువ ఆయనకి. సో ఏమి పొరపాట్లు చేశాడు, ఎవరెవరిని దూరం పెట్టాడు, ఎవరెవరిని కలవలేకపోయాడు, ఎవరెవరిని అవమానపరిచాడు, ఇవన్నీ నేను కొన్ని ఇప్పుడు అశువుగా చెప్పంటే ఒక 20 కారణాలు చెప్పగలుగుతాను ఓటమికి. అందులో కేసీఆర్ ప్రత్యక్షంగా ఎలా కారణమయ్యాడు. ఉదాహరణకు ఈటెల రాజేందర్ విషయం ఉందండి. ఈటెల రాజేందర్ను బయటికి పంపించిన పద్ధతి చాలా హేయమైంది. నాలాంటి వాడు కూడా డైజెస్ట్ చేసుకోలేదు. ఆయన పిలిచి అడిగితే రిజైన్ చేసేవాడు. ఆయన తప్పులను ముందే అడిగితే వాటి మీద ఆ భూములు వదిలిపెట్టేవాడు. ఏదైతే దళితులకు కేటాయించిన భూములను ఆయన కొన్నాడో, ఇవి మంచిగా నువ్వు మంత్రిగా ఉన్నావు అంటే ఆ భూములు వదిలేసేవాడు. ఆయనను పిలవకుండా, ఆయనకు చెప్పకుండా ఏకపక్షంగా ఒక మంత్రిని, క్యాబినెట్లో ఉన్న మంత్రిని బర్తరఫ్ కూడా చేయకుండా ఆయన మీద ఆరోపణలు చేయడము, ఆయన మీద మంత్రులు ఓపెన్గా బయటకు వచ్చి మాట్లాడడము, తన పార్టీ నాయకులు మాట్లాడడము, ఆయన పార్టీకి సంబంధించిన పత్రిక నమస్తే తెలంగాణ కావచ్చు, టీ న్యూస్ కావచ్చు, ఆ రెండిట్లో క్యాబినెట్లో ఆయన ఇంకా మంత్రిగానే ఉన్నాడు. ఆ తర్వాత 36 గంటల పాటు మంత్రిగానే కొనసాగుతున్నాడు. ఆయన మీద ఏకపక్షంగా దాడి చేసి ఫైనల్ గా మళ్ళీ ఆయన దాన్ని కౌంటర్ చేయడము, మంత్రిగా ఉండే కౌంటర్ చేశాడు. ఇదంతా కూడా మాలాంటి వాళ్ళకు బాగా మనస్తాపం కలిగించింది. బిడ్డల పెత్తనం ఏమన్నా పార్టీ కొంప ముంచిందా? ఏంటి వారి కుమారుడు, వారి కుమార్తె, వీరి పెత్తనం, కేటీఆర్ గారు, కవిత గారి పెత్తనం ఏమన్నా పార్టీ కొంప ముంచిందా? అంటే వాళ్ళు ఏమన్నా నష్టం చేసిందని ఎవరు అనుకున్నా కూడా ఆ నష్టం కంటే లాభం ఎక్కువ జరిగింది. ఇవాళ కేటీఆర్ లేకుండా హైదరాబాద్ ప్రగతిని మనము ఊహించలేము. ఇప్పుడు హైదరాబాద్ డెవలప్మెంట్ చూసే కదా మీరు అన్నారు, తెలంగాణ మిమ్మల్ని ఓడించి కూడా ఇక్కడ హైదరాబాద్ మాత్రం మీకు హారతి పట్టిందని చెప్పి ఇందాకనే మీరు చెప్పారు. నేను అన్న మాటకి అర్థం ఇదే. ఈ సమాధానం కోసమే నేను ఆ మాట అన్నాను. కేటీఆర్ ఈజ్ నోన్ ఫర్ హిస్ విజనరీ యాక్టివిటీస్. నిజంగా ఈ సిటీలో, ట్విన్ సిటీస్లో అద్భుతమైన ఇన్ఫ్రా డెవలప్మెంట్ అయితే జరిగింది. అది ఎవరూ రూల్ అవుట్ చేయలేరు దాన్ని. అందుకనే డెవలప్మెంట్ వెంబడి పరిగెత్తే ఆంధ్రులందరూ బీఆర్ఎస్ కోటేశారు, గుర్తుపెట్టుకోండి. మీకు ఒక మాట చెప్పాలి సార్, కీమోథెరపీ అనేది క్యాన్సర్ పేషెంట్లను బతికించే మందు. డాక్టర్లు అంతా కూడా వాళ్ళు బతకాలనే ఇస్తారు, కానీ దానంతా ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న మందు ఇంకోటి ఉండదు. అవును, ప్లస్ మైనస్ 2 ఉంటాయి. ఎందుకనండి అంటే రూరల్ తెలంగాణ ఎందుకు మీ గుండె చప్పుడు వినలేకపోయింది? సార్, రూరల్ తెలంగాణలో ఒక సమస్య వచ్చింది. ఏంటంటే వాళ్ళు ఆశపడుతుంటారు. కేసీఆర్ గారు ఎప్పుడైతే రైతు బంధు ఇచ్చాడో ఆ రైతు బంధును నేను పెంచుతాను, ఆయన 5,000 ఇస్తున్నాడు, నేను 7,500 ఇస్తాను ఒక ఎకరానికి ఒక పంటకు అని చెప్పడం అనేది. తర్వాత 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో పెన్షన్స్ డబల్ చేస్తానని చెప్పడము, 2 లక్షల రూపాయల రుణమాఫీ, తులం బంగారము, ఇట్లాంటివన్నీ కూడా కొంత మనం 2 సార్లు టీఆర్ఎస్ కేసాం. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి మనం వేయలేకపోయినాం, ఒక్కసారి వాళ్ళకు కూడా ఇద్దాం, ఇవన్నీ చేస్తామని చెప్తున్నారు కదా అనే ఆ నమ్మకంతో కేసీఆర్ మీద వ్యతిరేకతతో ఓడించలేదండి. అది ఒక పాజిటివ్ సైన్ అన్నట్టు. అంటే రేవంత్ రెడ్డి కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, రాహుల్ గాంధీ కానీ ఇవన్నీ మేము ఇస్తాము అని చెప్పారు. ఇది నంబర్ 1 కారణం. నంబర్ 2 ఏంటంటే సోషల్ మీడియాలో వాళ్ళు చేసిన విమర్శలు, అదే టైంలో మేడిగడ్డ సింక్ కావడం, ఇవన్నీ కూడా అవినీతి పాల్పడ్డారు అని నమ్మడానికి ఒక ఆస్కారం ఇచ్చిన ఆరోపణలు అవి. మూడవది, వీళ్ళ సైడ్ నుంచి చేసిన పనులేవి కూడా సరిగా చెప్పుకోలేదండి. ఉదాహరణకు నేను ఆ పార్టీ పరిశీలకునిగా కావచ్చు, విశ్లేషకునిగా కావచ్చు చాలా క్లోజ్ అబ్జర్వ్ చేస్తాను. కానీ తెలంగాణ ఓటమి చెందిన తర్వాత వాళ్ళు చెప్పారు 6.5 లక్షల రేషన్ కార్డులు ఇచ్చాము అని. అంతకుముందు నేను కూడా మీడియాలో చెప్పాను, ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు 10 ఏళ్లలో, 9.5 ఏళ్లలో. అంటే చేసిన మంచి పనులు కూడా చెప్పుకోలేని దౌర్భాగ్యం ఆ టీఆర్ఎస్ది. దానివల్ల ఇంకోటి, నేను ఈ ఓటమిలలో 20 కారణాలు చెప్పగలిగితే మొదటి కారణం ఇవేవి కాదండి. మోడీ గారు ట్రయాంగిల్ ఫైట్ ను సక్సెస్ఫుల్ గా అవాయిడ్ చేయగలిగారు. అంటే ఎప్పుడు కూడా
ఒక పార్టీ అధికారంలోకి రావాలా, ప్రతిపక్షంలో ఉండాలా అనేది ఆ యాంటీ ఇన్కంబెన్సీని అది స్ప్లిట్ చేయగలుగుతున్నామా, అవతల వైపు పోలరైజ్ చేయగలుగుతున్నామా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒక 20 ఏళ్ల కింద చేసిన మంచి పనులతో అధికారంలోకి వచ్చేవాళ్ళు. కానీ రాజకీయాలలో ఎట్లయిపోయిందంటే అవతలి శక్తులను విడదీసి అధికారంలోకి రావాలి, లేదా ఒక్కటి చేసి వాళ్ళని అధికారంలోకి తేవాలి అనే ఆలోచనలు చాలా వచ్చినాయి. బండి సంజయ్ గారిని కనుక తప్పియకపోయినట్టయితే ఒక 50 సీట్లలో బీజేపీ పోటీ ఇవ్వగలిగేది, టీఆర్ఎస్ తేలిగ్గా అధికారంలోకి వచ్చేది. కానీ ఎప్పుడైతే బండి సో సంజయ్ గారిని కాంగ్రెస్ అధికారంలోకి రావటం కోసమే బండి సంజయ్ని తప్పించుంటారా బీజేపీ వాళ్ళు? రాకూడదని, టీఆర్ఎస్ అధికారంలోకి రాకూడదు అని. మీరు ఒక రకంగా చెప్తున్నారు, నేను అదర్ సైడ్ కానీ కాంగ్రెస్ అధికారంలోకి రావాలని. మనకు ఎలాగూ అవకాశం లేదు, టీఆర్ఎస్ని కనుక రాణిస్తే ప్రమాదం, ఎదిగిపోతాడు, త్రివిక్రముడు వామనుడైపోతాడేమో. ఆల్రెడీ ఒక బక్కపలచటి వ్యక్తి కేంద్రాన్ని ఊపి రాష్ట్రం తీసుకొచ్చుకున్నాడు. అది గుర్తించే బీజేపీ భయపడింది అంటారా? అందుకని ఎత్తుగడ వేసిందంటారా? అది కాదు ఈయన భారత రాష్ట్ర సమితిగా మార్చడం అనేది ప్రధానమైన కారణం. రైట్. ఎందుకంటే ఇక్కడ అయిపోయేది. ఈయన అనవసరంగా మహారాష్ట్రకు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఈయన అన్ని భాషలలో తెలంగాణ ప్రగతి గురించి పెద్ద పెద్ద ఫుల్ పేజ్ యాడ్స్ ఇస్తున్నాడు. దేశమంతా కూడా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాడు. నా పట్ల కానీ అమిత్ షా గారి పట్ల కానీ ఎటువంటి గౌరవము లేదు. 2 గంటలు ఏకధాటిగా మమ్మల్ని తిడుతున్నాడు. మోడీ గారికి కానీ అమిత్ షాకి కానీ మింగుడు పడలేదండి కేసీఆర్ గారు. అయితే ఇంకోటి, కాంగ్రెస్ అనేది తెలిసిన శత్రువు మోడీ గారికి, టిఆర్ఎస్ అనేది కొత్తగా వస్తున్న శత్రువు. సో కాంగ్రెస్ తో ఆడుకోవచ్చు. 4 స్టేట్లు కాదు 8 స్టేట్లలో కాంగ్రెస్ ఉన్నా కూడా కేంద్రంలో అధికారం వాళ్ళదే. నేను మళ్ళీ చెప్తున్నాను, 20 ఏళ్ల దాకా కూడా బీజేపీని కాంగ్రెస్ ఓడించలేదు, రాబోయే 20 ఏళ్ల దాకా. ప్రకాష్ గారు చాలా అస్టానిషింగ్ పాయింట్స్ ఈరోజు మీరు షేర్ చేస్తున్నారు. అంటే చాలా వాస్తవాలు ఉన్నాయి. అంటే నిర్మోహమాటంగా కూడా చెప్తున్నారు. టీఆర్ఎస్ మంచి చెప్పారు, టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారటంతో చేసిన పాల్పడిన తప్పిదానికి. అండ్ ఇంట్రెస్టింగ్లీ 10 ఏళ్ళు టీఆర్ఎస్లో ఉండి పదవులు అనుభవించి వాళ్ళ కాంగ్రెస్లోకి వెళ్ళి మంత్రులైన వాళ్ళ గురించి కూడా ఒక మాట చెప్పండి సార్, జనం అది కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు. అంటే 2 విషయాలు ఉన్నాయి అందులో. ఒకరిద్దరేమో అవకాశవాదంతో పోయారండి. వాళ్ళు వాళ్ళ అక్రమ ఆస్తులను కాపాడుకోవడానికో లేకుంటే ఆ ప్రభుత్వంతో ఉండకపోతే వాళ్ళకి ఆర్థికంగా నష్టం అవుతుందనో ఒకరిద్దరు పోయారు. బట్ మోస్ట్ ఆఫ్ ది ఎమ్మెల్యేస్ 7-8 మంది కూడా పోయింది. ఎందుకంటే వాళ్ళ బిల్స్ అన్ని పెండింగ్ లో ఉన్నాయి. పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు ఏ స్టేజ్కి వెళ్ళిపోయారంటే రోజు వాళ్ళ ఇంటి ముందర సర్పంచ్లు వచ్చి ధర్నా చేసినంత పని చేశారు. పెద్ద మనిషిని బాగా ఇబ్బంది పెట్టారు. ఆయనే అందరితోనే చెప్పించే ప్రయత్నం చేశాడు రేవంత్ రెడ్డి గారికి. కానీ ₹1 బిల్లు ఇవ్వకపోగా ఆయన కొడుకును కూడా ఆ పదవి నుంచి తప్పించాడు రేవంత్ రెడ్డి. సో ఇక గత్యంతరం లేదు, మన వాళ్ళకు మనం డబ్బులు ఇప్పించాలంటే మనం ఆ పార్టీ తీర్థం తీసుకుంటే తప్ప కాదు అని చెప్పి ఆయన మీద ఆ ఒత్తిడి తీసుకొచ్చి, అంటే ఇప్పుడు ఇట్లాంటివి కొన్ని ఉన్నాయండి. ఇప్పుడు గాంధీ గారు, తర్వాత హైదరాబాద్ లో ప్రకాష్, ఏది మన రాజేందర్ నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వీళ్ళు పోవడానికి ఇంకొక కారణం ఉందండి. మీరు గమనించండి, హైడ్రా అనేది తీసుకొచ్చి ఫస్ట్ నాగార్జున ఎన్ కన్వెన్షన్ మీద దాడి చేశారు. అంటే గాంధీ గారికి చెమట పట్టించారు. ఎందుకంటే ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఆస్తుల మీద ఇట్లాంటి హైడ్రా లాంటి అస్త్రాలను ఉపయోగించినట్టయితే ఇంకా వాళ్ళకి ఎవరికి మనుగడ ఉండదు. అందుకే గాంధీ గారు, ఆయన నాకు చిన్నప్పటి నుంచి తెలుసండి. ఆయన వైజాగ్ లో ఆయన డిఎస్ఓ ఆర్గనైజర్ ఉన్నప్పుడు, నేను డిఎస్ఓ స్టేట్ సెక్రటరీని ఇక్కడ 1978 సంగతి చెప్తున్నాను మీకు. ఆ రోజు నుంచి నాకు గాంధీ గారు తెలుసు, చాలా మంచి వ్యక్తి. ఆయన ఇట్లా భయపడిపోయేవాడు కాదు. కానీ మొత్తం సామాజిక వర్గం అంతా ఆయన వెంబడబడ్డది, నువ్వు ఆ రేవంత్ రెడ్డికి దగ్గర కాకపోతే మేము బతకలేము అని. సో ఈ రకంగా మూసీ విషయంలో కూడా అదే జరిగిందండి. ఎమ్మెల్యేల ఇక్కడ హైదరాబాద్ లో కాంగ్రెస్ కు 1 సీట్ రాలేదు. సో టిఆర్ఎస్ ని ఇబ్బంది పెట్టడానికి, ఆ ఎమ్మెల్యేలను ఇబ్బంది పెట్టడానికి ఈ హైడ్రా అండ్ మూసీ అనే అస్త్రాలను వాడాడు. గ్రామీణ ప్రాంతాలలో బిల్లులు ఇవ్వకుండా సతాయించాడు. ఈ 2 కూడా ఈ ఎమ్మెల్యేలు కొంతమంది కేసీఆర్ కలిసి మరీ చెప్పిపోయారు, మేము ఇల్లుంటే మా జనాలకు మేము బిల్లులు ఇప్పించలేము, మీరు ఎలక్షన్ల ముందు ఇచ్చుంటే బాగుండేది, మీరు ఇవ్వకపోయేసరికి మాకు ఇటువంటి పరిస్థితి వచ్చింది, మాకు తప్పదండి, మేము వెళ్ళిపోవాల్సి వస్తుందని చెప్పి వెళ్ళిపోయారు. కాబట్టి వాళ్ళ పట్ల నాకు సానుభూతి కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు తప్ప పరిస్థితుల్లో పోయారు తప్ప ఇష్టపడి చూద్దాం సార్. అంటే రేపు ఎనీహౌ రజతోత్సవ సంబరాలకి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా రూపాంతరం చెంది జరుపుకుంటోంది. మనం ఆహ్వానిద్దాం, ఆకాంక్షిద్దాం. ఎందుకంటే పార్టీ తెలంగాణ ఉద్యమ పార్టీ, అది మనుగడలో ఉండాలి. అండ్ చాలా మంచి కార్యక్రమాలు జరిగినాయి, కొన్ని వాళ్ళు చెప్పుకోలేకపోయారు. వాళ్ళ హడావుడి, వాళ్ళ
ఆ ఫ్యూడల్ భావజాలం వల్ల ఎవరు అవునన్నా కాదన్నా అందరికీ ఇది ఉందని కాదు, కొందరికి ఉంది. అదే ఈ చేటు తీసుకొచ్చింది. రియలైజ్ అవుతారేమో రేపు ఆ వేదిక మీద, చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రకాష్ గారు. మళ్ళీ మనం మాట్లాడుకుందాం. చాలా మాట్లాడాలి మీతో, ప్రత్యేకించి తెలంగాణ సంస్కృతి సంప్రదాయం, దాని విస్తృతి, దాని ఇంతవరకు తొక్కేసిన విధానం, దాని మీద మనం మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. ఇంకొక చర్చ మీరు తర్వాత పెట్టండి. తప్పనిసరిగా. అండ్ శుభాకాంక్షలు మరొకసారి. రజతోత్సవ సంబరాలు జరుపుకున్న భారత రాష్ట్ర సమితి. నేను తెలంగాణ రాష్ట్ర సమితి అంటే నాకు కంఫర్టబుల్గా ఉంటుంది, ఎందుకంటే ఇది తెలంగాణ ప్రజల బిడ్డల ఆకాంక్ష టీఆర్ఎస్. సో టీఆర్ఎస్ కాదు, బీఆర్ఎస్ కాదు, టీఆర్ఎస్గానే తెలంగాణ ప్రజలు కూడా చూడాలనుకుంటున్నారు. ఏమో రేపు దాని మీద మీరు ఏమన్నా విధాన ప్రకటన చేస్తారేమో. ఇదొక ఆశ తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణేతర ప్రజానీకానికి కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రకాష్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్.